ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న నియోజకవర్గం తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న ఈ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వశమైన అతి కొద్ది నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లా తిరువూరు ఒకటి. అభివృద్ధి నినాదంతో దూసుకుపోతున్న టీడీపీ ఎలాగైనా ఈసారి తిరువూరులో పాగా వేయాలని చూస్తుండగా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైఎస్ఆర్సీపీ సైతం అంతే దూకుడు మీద ఉంది. 1955లో ఏర్పాటైన తిరువూరు అసెంబ్లీ సెగ్మెంట్ 1955, 1962, 1970 ఎన్నికల్లో జనరల్ సెగ్మెంట్గా కొనసాగింది. 1972 నుంచి ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా అత్యధికంగా 8 సార్లు కాంగ్రెస్, 3 సార్లు తెలుగుదేశం, 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తిరువూరు నియోజకవర్గంలో పాగా వేసింది. తిరువూరు ఎస్సీ నియోజకవర్గం మొత్తం 4 మండలాల పరిధిలో విస్తరించి ఉంది. తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఏకొండూరు మండలాల్లో మొత్తం 1,91,658 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్లలో పురుషుల సంఖ్య 97,742 కాగా స్త్రీలు 96,908. నియోజకవర్గంలో నిర్ణయాత్మక శక్తిగా ఎస్సీలు ఉన్నారు. తిరువూరులో అత్యధికంగా ఎస్సీల ఓట్లు 57,000, కాపుల ఓట్లు 17,000, కమ్మ ఓట్లు 16,300, యాదవుల ఓట్లు 16,000, ఎస్టీల ఓట్లు 11,000, ముస్లింల ఓట్లు సైతం 11,000 వరకు ఉన్నాయి. ఆర్య వైశ్యుల ఓట్లు సైతం నిర్ణయాత్మకంగానే ఉన్నాయి. వైఎస్ కేబినెట్లో మంత్రిగా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత కోనేరు రంగారావు 1989, 2004 ఎన్నికల్లో తిరువూరు నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత కేవలం 3 సార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1985లో పిట్టా వెంకటరత్నం, 1994, 1999 ఎన్నికల్లో నల్లగట్ల స్వామిదాస్ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగారు. ఓవరాల్ గా చూస్తే టీడీపీ ఏర్పాటైన తరువాత 8 సార్లు తిరువూరు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కేవలం 3 సార్లు మాత్రమే ఇక్కడి ఓటర్లు సైకిల్ను ఆదరించారు. సందర్భంగా తిరువూరు నియోజకవర్గ ప్రజలకి తాగునీరు, సాగునీరు, దాంతోపాటుగా పరిశ్రమలకు ప్రాధాన్యతనిచ్చి నియోజకవర్గ అభివృద్ధి, ప్రత్యేకంగా తిరువూరు అనేది కరువు లేని ఊరుగా ఉండాలని, పూర్తిగా సస్యశ్యామలంగా ఉండి బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దేసేటువంటి వ్యక్తిగా ఉండాలని వారికి హామీ ఇస్తా ఉన్నాం. దాంతోపాటుగా నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏదైతే మనం గమనించిన వాటిలో ప్రధానమైన సమస్యలు సాగునీరు, దాంతోపాటుగా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఈ ప్రాంతంలో వేస్ట్ ల్యాండ్ చాలా ఉంది. దాన్ని ప్రభుత్వం తీసుకుని పరిశ్రమల స్థాపన కోసం పూర్తి స్థాయిలో కృషి చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ బరిలో దిగగా వైఎస్ఆర్సీపీ నుంచి కె రక్షణనిధి పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తన సమీప టీడీపీ అభ్యర్థిపై 1676 ఓట్ల స్వల్ప మెజారిటీతో నెగ్గింది. తాజాగా జరగనున్న 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్యనే గట్టి పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి రాష్ట్ర మంత్రి జవహర్ బరిలో నిలువగా వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధినే రంగంలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీవ్ రతన్, జనసేన కూటమి అభ్యర్థిగా బీఎస్పీ నేత నంబూరి శ్రీనివాసరావు తిరువూరు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా పోలే శాంతి పోటీ చేస్తున్నారు. తిరువూరులోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ కూడా ప్రతి ఒక్క పేదవాడికి చేరే విధంగా ఇక్కడ ప్రభుత్వము ఎలాంటి చర్యలు కూడా సరిగ్గా తీసుకోలేదు. ఎందుకంటే అందరూ అన్ని సమస్యల మీద ఉన్నారు. ప్రతి ఒక్క సమస్య కూడా ఈ రోజు వరకు కూడా తీర్చడం జరగలేదు. ఇన్ని పథకాలు వచ్చాయి, ఇన్ని వచ్చాయి, పేదవాళ్ళలాగానే ఉన్నారు. స్థానికంగా నిత్యం జనంలో ఉంటూ ఒక మహిళగా నేను ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు అన్నీ ఇచ్చేసాము, అన్ని పథకాలు ఇచ్చేసామన్నారు. ఏ పథకాల ద్వారా ఎవరు ఎంత లబ్ధి పొందారు అని అంటే గతగా ప్రభుత్వం ఉన్న టీడీపీ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువులు, వాళ్ళు బాగు చేసుకున్నారేమో కానీ తిరువూరు నియోజకవర్గాన్ని ఎవరు బాగు చేయలేదండి. పట్టణంలో ఎంతో ప్రమాదకరంగా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ.
దాన్ని నిర్మూలించే ప్రోగ్రాం తీసుకుంటాం. అలాగే ఏకొందూరు మండలంలో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు, వాళ్ళకి కృష్ణా జలాల్ని తరలించే విధంగా మేము సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. అలాగే డయాలసిస్ సెంటర్ని తిరువూరు టౌన్లోనే ఏర్పాటు చేసే విధంగా కిడ్నీ బాధితులకి మేము పోరాడతాం, దాన్ని తీసుకొస్తాం. అలాగే గతంలో పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చి కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది, దాన్ని తప్పనిసరిగా దాన్ని సాధించి తీరుతాం. అలాగే త్రాగునీరు సమస్య విసనపేటలో అలాగే ఏకొండూరులో ఎక్కువగా ఉంది, దాన్ని కూడా తప్పనిసరిగా పరిష్కరిస్తాము. ప్రతి ఒక్కరికి కూడా నీరు అందే విధంగా మేము ఎవరు ఇబ్బంది పడకుండా ఆ సమస్య పరిష్కారం అయ్యే విధంగా పోరాడతాం. ఈ తిరువూరు నియోజకవర్గాన్ని దశాబ్దాల కాలంగా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఏ విధమైనటువంటి శాశ్వత అభివృద్ధికి పూనుకోలేదు. ఇది జగమెరిగిన సత్యం. యువకులు నిరుద్యోగులై ఉద్యోగ అవకాశాలు లేక వలసల పోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ యువతను పట్టించుకోకపోవటం పట్ల యువకులు మొత్తం కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు జనసేన మాకేదో ఖచ్చితంగా మేలు జరుగుద్ది అన్నటువంటి ఉత్సాహంలో ఉన్నారు. గత ఎన్నికల్లో కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన కొత్తపల్లి జౌహర్ ఈసారి కృష్ణా జిల్లా తిరువూరు నుంచి బరిలోకి దిగటం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. మంత్రి స్థానికేతరుడు అనే ప్రచారాన్ని తీవ్రం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి స్థానికుడు కావడం, ప్రజలకు చేరువుగా ఉంటాడని, సాధ్యమైనంత వరకు నియోజకవర్గంలోనే పర్యటించే వ్యక్తిగా గత 5 ఏళ్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కార్యకర్తల్ని కలుపుకుపోతూ పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారని క్యాడర్ బలంగా ప్రచారం చేస్తోంది. అధికార పార్టీ అవినీతిపై నిత్యం ప్రశ్నిస్తూ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కొత్తపల్లి శామ్యూయల్ జౌహర్ వర్సెస్ కొక్కిలిగడ్డ రక్షణనిధి కేంద్రంగా జరుగుతోన్న తిరువూరు అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడాలి అంటే మే 23 వరకు ఆగాల్సిందే.